వ్యవసాయ రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన డాక్టర్ శ్రీనివాసరావుకు ఎంఎస్ స్వామినాథన్ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో నిర్వహించిన ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఫంక్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు. ప్రకృతిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆక్రమణలకు గురైన స్థలాలను హైడ్రా కాపాడుతుంటే కొంతమంది కావాలని అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. ఆక్రమణలు జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఆ మనుషులు మన భవిష్యత్తును మనం రక్షించుకోవడం కోసం మన పిల్లలను వ్యవసాయం మళ్లించాలని చెప్పారంటే వ్యవసాయ విజ్ఞానాన్ని వారికి అందించేందుకు ప్రయత్నం చేయడానికి అవసరం ఎంతో ఉంది. ఇవాళ ఒక ప్రఖ్యాతిగాంచిన సైంటిస్ట్ అయిన శ్రీ శ్రీనివాసరావు గారికి వారి జీవితంలో ఇప్పటి వరకు వారు వ్యవసాయం కోసం అని చెప్పని ఈ యొక్క దేశంలో పెరుగుతున్న జనాభాకు తగినంత ఆహార ఉత్పత్తిని కలిగించే విధంగా చేసే ప్రయత్నాల్లో వారు ప్రముఖ పాత్ర వహించడం చాలా సంతోషం. శ్రీనివాసరావు గారు వారికి అనేక అవార్డులు వచ్చాయి, అనేక గౌరవాలు దక్కాయి. ఒక చక్కని అద్భుతమైన ప్రతిభ కలిగిన మంచి జీవితం ఆయనకి. రెఫ్రిజిరేటర్ పెట్టుకొని ఏం చేయాలా? రెఫ్రిజిరేటర్ మనిషి కూర్చోలేడు కదా. కానీ హామీలు అలా ఉంటున్నాయి. వీటికి అసలు తక్కువ నేను చెప్పినవి ఇంకా పెద్ద పెద్ద హామీలు తాత్కాలిక ప్రయోజనం కలిగించేవి. దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించేట యొక్క మౌలిక వసతులపైన నిర్మాణ కార్యక్రమాలపైన తగినంత శ్రద్ధ చూపించక ఈ తాత్కాలికంగా ఎన్నికల ముందు తాయిలాలు, నేను ఒక పార్టీని గురించి అనడం, ఇది అన్ని పార్టీలకి అలవాటు జబ్బు బాగా పెరిగింది. ఇది నేనేమంటున్నానంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండే విధంగా ప్రజల యొక్క దృష్టిని మళ్లించాలి. ప్రభుత్వ విధానాలు ఆ విధంగా ఉండాలి. ఆ ఆలోచనలు బాగా మనసులో నాటుకునే విధంగా యువతరానికి నేటి తరానికి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది. మీ యొక్క పద్ధతులు ఈనాడు మనం పండించినటువంటి పంట ఏ దేశం కూడా యాక్సెప్ట్ చేసే స్థితిలో లేదు. ఓవర్ ఫర్టిలైజర్ కెమికల్స్ కావచ్చు, ఓవర్ పెస్టిసైడ్స్ కావచ్చు, అన్నీ కూడా ఈ రెసిడ్యూస్ ఉండటం మూలాన ఏ పంటను కూడా ఏ దేశం కూడా మన యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అంటే ఆ రైతాంగానికి మీరు ఇచ్చేటటువంటి ఫలితాలు, మీరు కనిపెట్టినటువంటి విజ్ఞానం నాకు ఇప్పటికీ అనుమానం గ్రామీణ స్థాయిలోకి వెళ్ళట్లేదు. ఇందాక విద్యాసాగర్ రావు గారు చెప్పిన అనేక సంస్థలు మీరు ఇచ్చినటువంటి ఫలితాలు మామూలు రైతుకు జారట్లేదు. మేము పక్క రైతు ఏది వేస్తే అది, ఆయన 2 బస్తాలు వేస్తే యూరియా, మేము 4 బస్తాలు వేయటం. ఆయన ఏ మందు కొడితే ఆ మందు, ఆఖరికి పురుగు మందులు కొట్టి ఆయన ఏది చెబితే అది. ఆ కాడికి వచ్చింది వ్యవసాయం. కాబట్టి దయచేసి ఇంతమంది ప్రముఖులు ఉన్నటువంటి సభ భవిష్యత్తులో మన భూమిని రక్షించుకోలేకపోతే, భూమాతని మనం కరెక్ట్గా చేసుకోలేకపోతే, భవిష్యత్తు ఈ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా వచ్చినటువంటి ఫలితాలు వికటించి భవిష్యత్తులో అనేక సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. మనందరం ఈ భూమాతను రక్షించుకొని ఆ మహానుభావుడు స్వామినాథన్ గారు ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తికి తగ్గట్టుగా భూమిని రక్షించుకోవటంతో పాటు ఆహార భద్రత ఒక భాగం, దాన్ని సాధించాం. ఇప్పుడు సర్ప్లస్లోనే ఉన్నాం. కానీ భవిష్యత్తులో ఆ సర్ప్లస్ తోటి పాటు ప్రజా జీవనానికి ఉపయోగపడేది, మానవాళికి ఉపయోగపడే పంటల్ని వాళ్ళు స్థిరంగా, ఇప్పుడు మన పంటలు ఇయ్యి తిన్నా కూడా ఈ యొక్క రుగ్మతలకి, రోగాలకి కారణం మనం పండించేటటువంటి పంటలు.